ఈ దినమున బ్రతిమాలుతావా? యేసయ్య, పాట పాడి నిన్ను గణపరచాలని వచ్చానయ్యా, ఒక అవకాశం ఇస్తావా అని నీవు దేవుని సన్నిధిలో నిలబడి అడుగుతున్నట్లయితే దేవుడు ఆ అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఎంత మధురముగా నీకున్నటువంటి స్వరముతో సంతోషముగా ప్రభువుని గనుడుగా నీవు ఎంచి ఆయన గణపరుస్తావో ఆయన చూడాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు కోరుతున్నాడు, రమ్యమైన కీర్తనలు పాడుతూ గాన ప్రతిగానములతో నన్ను గణపరుస్తావా? నీవు గణపరిస్తే పరలోకాన్ని వదిలి మరలా నీ కోసం భూమి మీదకి దిగి వస్తానని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు నీ ప్రాణాన్ని రక్షించుట కొరకు పరము నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి ప్రభువు ఈనాడు నీ స్తుతిని స్వీకరించుట కొరకు పరము నుండి భూమి మీదకి దిగి రావాలనుకుంటున్నాడు. ఎప్పుడు పరమందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న దేవుడు ఈ దినమున భూమి మీదకి దిగి రావాలంటే కారణం అవ్వాలి నీ స్తుతి, నీ నోట రావాలి నీ హృదయపూర్వకమైనటువంటి స్తుతి. ఆ ప్రభువు అక్కడ కాదు నాయనా, ఇక్కడ కూడా నేను స్తుతిని చెల్లిస్తున్నాను, అక్కడ